గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూస్తున్నారుగా, ఆడపిల్లలందరూ లంగా ఓణీలు వేసుకుని మెరిసిపోతున్నారు. ఇది సంక్రాంతి అందం. పచ్చని తివాచీ పరిచి పల్లె అందాలకు స్వాగతం పలుకుతుంది ప్రకృతి. లంగా ఓణీల్లో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మల్ని చూసారా? సంక్రాంతి శోభ కనిపిస్తుంది కదా. సంక్రాంతి వేళ పల్లెలు పరవశిస్తాయి, శుభాలు పల్లవిస్తాయి. లంగా ఓణి వేసుకుని పల్లె అందం పచ్చని పంట పొలాల్లో పరుగులు తీస్తుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటావు కదా, మరి అయినా ఎందుకు ఎవ్రీ ఇయర్ ఇదే జోష్ ఉంటుంది? సంక్రాంతి అంటే భోగి మంటలు వేసి కైట్స్ ఎగరేస్తారు కాబట్టి మాకు జోష్. అవునా? నీకేమి ఇష్టం సంక్రాంతి అనగానే నీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? కైట్స్ ఎగరేయడం, పిండి వంటలు తినడం. పిండి వంటలు ఏమి ఇష్టం? జంతువులు. నైస్ నైస్. ఫస్ట్ రోజు భోగి మంటలు వేసి దాంట్లో పిడకల దండలు వేస్తాము. సెకండ్ రోజు అయితే కొత్త బట్టలు వేసుకుని పశువులకి ఆవులకి పూజలు చేస్తాము. థర్డ్ రోజు ఊరేగింపుకి వెళ్తాము. సో భోగి మంటలు, కైట్స్ ఎగరేయడం, సినిమాస్కి వెళ్ళడం అవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి సంక్రాంతి మంచి జోష్తో చేసుకోవాలి. తెలంగాణ మొత్తం కోనసీమలో దిగిపోతుంది కదా సంక్రాంతికి. ఎలా జాయ్ లేకుండా ఉంటుంది? అక్కలు, అత్తీలు, మావిలు జాబులకి తెలంగాణకి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ తిరిగి వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. 2 రోజుల ముందే హ్యాపీ వచ్చేస్తుంది మాకు. అసలు సంతోషం ఏంటో ఈ పాప భలే చెప్పింది. నిజంగానే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరు. అత్తలు, మామయ్యలు అందరూ తిరిగి వస్తుంటే ఎంత బాగుంటుంది అని అసలు ఆ మాటల్లోని జోష్ చూసారా? వండర్ఫుల్. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగ. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల్లో సరికొత్త క్రాంతి. ఇదొక జీవన కాంతి. క్రాంతి అంటే మార్పు, సంక్రాంతి అంటే మంచి మార్పు. ఆ మంచి మార్పుకు మకర తోరణం కడదాం. మెరుగైన సమాజ క్రాంతికి భోగి పండగ వెలుగుల్లో నాంది పలుకుదాం.